పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి బిగ్ షాక్ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కారణంగా 869 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ టోర్నీలో లీగ్ స్టేజ్లోని ఇంటిబాట పట్టింది పాకిస్తాన్. ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే న్యూజిలాండ్తో స్వదేశంలో ఆడింది పాకిస్తాన్. మరో మ్యాచ్ ఇండియాతో దుబాయ్లో ఆడింది పాకిస్తాన్. బంగ్లాదేశ్లో స్వదేశంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించాలని పాక్ నిర్ణయించింది. పాక్ క్రికెటర్లకు సైతం వసతిని 5 స్టార్ హోటళ్లలో కాకుండా ఎకానమీ హోటళ్లకు మార్చాలని నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కు టీమిండియా వెళ్లలేదు. పూర్తి మ్యాచ్లను దుబాయ్లోనే ఆడింది టీమిండియా. దీంతో ఫైనల్ మ్యాచ్ సైతం దుబాయ్లోనే నిర్వహించడం జరిగింది. ఇక ఫైనల్లో న్యూజిలాండ్పై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించి గట్టి షాక్ అనేది చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ టీంకి, ఎందుకంటే ఇక్కడ ఆ మ్యాచ్లు గెలవడం మాత్రం పక్కన పెడితే కనీసం ఇప్పుడు వాళ్ళ ఫీజుకి సంబంధించి కూడా ఫీజులో కూడా కోత విధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచి 5 స్టార్ హోటళ్లు ఉండవు, అంటే బస్ అనేది ఉండదు. దాంతోపాటు ఫీజుల్లో కోత కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏకంగా 869 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది పాకిస్తాన్ అంటూ కూడా తెలుస్తోంది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కారణంగా.